హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, లిషియస్ వాళ్ళ కేజ్ ఫ్రీ కంట్రీ ఎగ్స్ తెప్పిచ్చాను. సో, చూడాలి ఇవెలా ఉంటాయనేది. లైక్ వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం లైక్ యాంటీబయాటిక్ ఫ్రీ ఎక్సెట్రా, ఎక్సెట్రా హెల్తీ అని చెప్తున్నారు. సో, చూద్దాము. నాటుకోడి గుడ్లులాగైతే కనపట్లేదు. కొంచెం అంటే షేడ్ అయితే కొంచెం అలా ఉంది. నాకు పెద్దగా ఈ నాటుకోడి గుడ్లు వీటిలి గురించి తెలీదు కానీ సరే ట్రై చేద్దాము అని చెప్పి తీసుకొచ్చా. మీరెవరైనా వాడితే మీకెలా ఉందో చెప్పండి. అండ్ ఇదొచ్చేస్తే మన అగారో ఎగ్ బాయిలర్. నేను ఎవ్రీ డే వాడుతున్నాను. అట్‌లీస్ట్ వీక్లీ 4 టైమ్స్ అయినా వాడుతున్నా. ఎందుకంటే అన్వి మార్నింగ్ స్కూల్‌కెళ్ళేటప్పుడు ఒక బాయిల్డ్ ఎగ్ తిని వెళ్తదనమాట. కాబట్టి నాకు చాలా యూజ్‌ఫుల్ అవుతది. జస్ట్ మనం ఇలా కావాల్సినన్ని ఎగ్స్ పెట్టేసుకొని, ఇలా వాటర్ ఏసేసుకొని మూత పెట్టేయడమే. ఇంకా అది ఆటో కట్ ఆఫ్ కూడా అయిపోద్ది. కాబట్టి ఇంకా దాని గురించి టెన్షన్ లేకుండా పొద్దున్న లేచిన వెంటనే పాలు ఒకవైపు బాయిల్ చేసేసి ఇంకోవైపు ఈ ఎగ్స్ బాయిల్ చేయడానికి పెట్టేస్తాను. దాని తర్వాత మిగిలిన పనులు జేసుకుంటాననమాట. బ్రేక్‌ఫాస్ట్ పని అయిపోద్ది. సో, మెయిన్‌గా ఇది అయిపోయిన తర్వాత ఆటో కట్ ఆఫ్ అయిపోద్ది గదా! సో, ష్ మనకి మనం టెన్షన్ ఉండదు. ఆ పక్కన చట్నీ అంతా పడిపోయింది మొన్న మిక్సీ ఏసినప్పుడు. క్లీన్ చేయాలి. సో, ఇదన్నమాట. జస్ట్ చూపిద్దామని ఆటో కట్ ఆఫ్ అయ్యాక చూపిస్తున్నా. సో చూసారు కదా, కంట్రీ ఎగ్స్ ఫ్రమ్ లిషియస్ ట్రై చేశాను. ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఎగ్స్లో కూడా ఎన్ని రకాలు వచ్చాయంటే అర్థమే కాదు ఏది వాడాలి అని. నేనైతే నార్మల్గా 647 రూపీస్కి అలా దొరుకుతాయి కదా నార్మల్ ఎగ్స్, అవి తెస్తాను. ఇవి వచ్చేస్తే మనకి 12 ఆఫర్ తర్వాత అరౌండ్ ఒక ఎగ్ 11 రూపీస్ అలా పడింది. సో ఏది మంచిదో ఏది కల్తీయో అంత దేవుడి మీద ఒక దండం పెట్టేసి ఇంకా తినడమే. అలా అని ఇప్పుడు వస్తున్న న్యూస్లు చూస్తూ ఉంటే మనం ఏమి తినలేము, తాగలేము, బ్రతకేయలేము. కాబట్టి దేవుడి మీద భారం వేసి మన పనులు మనం చేసుకోవడం, కొంచెం ప్రశాంతంగా ఉండడమే. అండ్ ఎంత ఎండలు వచ్చేసాయో, మాకైతే మొన్న 2 రోజులు వర్షం కూడా పడింది. ఇలా వర్షం పడితే బోల్డ్ అంతా కాఫ్ అన్నీ వచ్చేస్తాయి. ఈ వర్షాలు చలి అన్నీ ఇంకా మార్చ్ 2 నుంచి పోతాయి. ఇంకా హోలీ అయిపోయిన తర్వాత మనందరి పని అయిపోయింది. హైడ్రేషన్, మాయిశ్చరైజర్ కూడా కాదు, వాటర్ అని అంటాం కదా. సో ఈ సమ్మర్లో మనకి మెయిన్గా ఇంకో ప్రాబ్లం ఏంటి, స్వెట్. హైదరాబాద్లో కొంచెం పర్లేదు కానీ వైజాగ్లో అలా అప్పుడు ఇంకొంచెం మనం మన బాడీ కేర్ అనేది ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. కొంచెం 2 సార్లు స్నానం చేయడం, కొంచెం ఏమైనా డియోడ్రెంట్స్ లాంటివి వాడడం. కొంచెం నేను ఇది వాడుతూ ఉంటా, బాగుంటుంది. మీరు ఎవరైనా చూడండి. ఇది రివోనా బ్రాండ్ ఇలా వస్తుంది. నేను ఇలాంటి ప్యాక్ తీసుకున్నాను. నాకు రకరకాల ఫ్రాగ్రెన్సెస్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకు నేను కొంచెం చిన్నవి ఎక్కువ వచ్చేవి తీసుకుంటూ ఉంటాను. ఇందులో మనకి ఫుల్ సైజ్ కూడా దొరుకుతాయి. ఆల్మోస్ట్ రెండు మూడు అయిపోయాయి, ఇంకో 2 ఉన్నాయి. ఇలా మనకి చిన్నది వస్తుంది. కాబట్టి మనం ఏదైనా హ్యాండ్ బ్యాగ్స్లో వాటిల్లో కూడా వేసుకొని ఎక్కడికైనా బయటకు వెళ్తే మనకి కొట్టుకోవచ్చు. కొంచెం మన సరౌండింగ్స్లో కూడా కొంచెం మంచి ఫ్రాగ్రెన్స్ తెచ్చుకోవచ్చు. ఇందులో మనకి ఎసెన్షియల్, అడ్రిలైన్ బూస్ట్, మ్యాగ్నెటిక్, ఒరిజినల్ అని 4 రకాలు ఉంటాయి. సో నా దగ్గర ఇప్పుడైతే ఒరిజినల్ ఇంకా మ్యాగ్నెటిక్ ఉన్నాయి. మ్యాగ్నెటిక్ ఇంకా వాడలేదు, జస్ట్ స్ప్రే చేసేసుకోండి. ఎంత హాయిగా అనిపిస్తుందో, చాలా బాగుంది. ఇంకా టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే ఇప్పుడు ఈ స్మెల్స్ ఇవన్నీ కూడా మనం పంపించుకుంటే బాగుంటుంది కదా. వీటి లింక్స్, అమెజాన్ లింక్స్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, మీ ఎవరికైనా కావాలంటే చూడండి. అండ్ ఇలాంటి అండర్ ఆర్మ్ రోల్ ఆన్స్ కూడా యూస్ చేస్తే బాగుంటుంది. ఇది మనది కెమిస్టర్ ప్లే వాళ్ళది. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఆర్డర్ కంట్రోల్ అనమాట. ఆక్వా ఫ్రాగ్రెన్స్ వస్తుంది. సో కొంచెం మనకి హైజీనిక్గా కొంచెం హాయిగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ షీట్ మాస్క్ ఒకటి టోనీ మాలీ వాళ్ళది. ఇవి కూడా ప్యాక్ ఉంటాయి అన్నమాట. కావాలంటే కాంబో కూడా తీసుకోవచ్చు. ఇది టొమాటో, నేను మమ్మీకి కూడా ఇచ్చాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. మెయిన్గా సమ్మర్లో మనకు కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది కదా. సో ఇలాంటి షీట్ మాస్క్ ఒకటి మంచిగా రాత్రి వచ్చిన తర్వాత అప్లై చేసుకొని ప్రశాంతంగా ఏసీ వేసుకొని పడుకుంటే హాయిగా ఉంటుంది కదా. సో ఇది టమాటోది. జస్ట్ మన షీట్ మాస్క్ యూస్ చేసి నేను నెక్స్ట్ ఏదైనా వీడియోలో కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే డాట్ అండ్ కీ వాళ్ళ లిప్ బామ్. ఇది కూడా బాగుంటుంది. ఇది పిల్లలు కూడా వాడచ్చు. ఇందులో మనకి SPF 50+ ఉంటుంది. సో సమ్మర్ కాబట్టి మనం అప్లై చేస్తే మన లిప్స్ కొంచెం బెటర్ ఉంటాయి.
సో చిన్న టింట్ వస్తుంది అంతే, బాగుంది. అండ్ ఇది డాట్ అండ్కి ఇవాళ దీనికి ఏమైనా ఉంటాయా, స్ట్రాబెరీ గ్లేజ్ అంట. సో సేమ్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ అనమాట. అండ్ నేను యూజ్ చేస్తున్న లిప్స్టిక్ ఎప్పటి నుంచో, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది నా దగ్గర. ఇది ఒక్క లిప్స్టిక్కే ఉందంటే మీరు బిలీవ్ చేస్తారా? మిగిలినవన్నీ ఏదో ఒకటి అయిపోయాయి. చాలా మంచి కలర్, నాలాగా కొంచెం కాంప్లెక్షన్ తక్కువ ఉంటే, కొంచెం డార్క్ ఉన్న ఈ కలర్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి, ఇది లాక్మేదే. ఎంత బాగుంటుందో తెలుసా, చాలా చాలా బాగుంటుంది. సో ఇది డీప్ వైన్ MP6. ఇది మాత్రం ఇప్పుడు మీరు నాలా కాంప్లెక్షన్ కొంచెం ఇంకా ఫెయిర్గా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. 9 to 5 రేంజ్లో వచ్చింది ఇది. చాలా చాలా బాగుంటుంది. చూసారా దీని మీద మొత్తం ప్రింట్ కూడా పోయినంత వాడేసాను. నా ఆల్ టైమ్ ఫేవరెట్. చాలా బాగుంటుంది అండ్ మంచిగా ఉంటుంది, మంచి కలర్ కూడా. సో ఇది మాత్రం మస్ట్ ట్రై అని చెప్తా. నెక్స్ట్ ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తాను. ఇది రెడ్ క్లే ఆల్ఫా ఆర్బుట్ అని ఉందంట. జస్ట్ మనకి అన్నీ కలుపుకొని ఫేస్ ప్యాక్ వేసుకొని అన్నీ చేయలేము అనుకుంటే ఇలాంటి ఫేస్ ప్యాక్ మీరు ట్రై చేయవచ్చు. TYC వాళ్ళది. ఏం లేదు, ఇలా ఉంటుంది అంతే. ఒక చిన్న బ్రష్ కూడా వస్తుంది దీంతో పాటు. ఫేస్ మంచిగా వాష్ చేసేసుకొని అప్లై చేసుకొని ఒక 15 minutes అలా ఉంచుకొని మనం వాష్ చేసుకున్నాం అనుకోండి. క్లే ఫేస్ మాస్క్లు ఇప్పుడు చాలా చాలా మంచిగా వాడుతున్నారు కదా అందరూ. సో యూజ్ అవుతుంది. సో రేడియన్స్ని, వైబ్రెన్స్ని బ్రింగ్ బ్యాక్ చేస్తుందట. సో ఇది ఒక 2 సార్లు వాడాను, బాగుంది. కానీ ఇలాంటి ఫేస్ ప్యాక్స్ ఏం వాడినా కూడా మనం కొంచెం తర్వాత మంచిగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం డ్రై అనిపిస్తుంది. ఇంక ఇవన్నీ చూపించాను. అండ్ మంచి ఒక హెయిర్ మాస్క్ కూడా చూపించేస్తే, హెయిర్ కట్ చేశాను, మీరు ఎవరైనా కనిపెట్టారా? నేను చేయించుకున్నాను, అందుకే ఇలా తోకలాగా ఇక్కడ ఉంది. బట్ రేపు ఎప్పుడైనా హెయిర్ వాష్ చేసినప్పుడు మళ్ళీ మంచిగా చూపిస్తాను. ఇది నట్ హ్యాబిట్ వాళ్ళది. ఒకవేళ మీకు కనుక డాండ్రఫ్ ఉంటే ఆయుర్వేద టైప్ ఆఫ్ మాస్కులు ట్రై చేయాలి అనుకుంటే ఇదిగోండి, ఇది ఇలా ఒక ట్యూబ్ లాగా వస్తుంది. మనం జస్ట్ స్కాల్ప్కి మంచిగా స్క్రబ్ చేసేసుకొని కాసేపు ఉండి వాష్ చేసేసుకోవడమే. వీళ్ళు చెప్పేది 30 minutes ఎవ్రీ థ్రైస్, వీక్లీ థ్రైస్ అన్నారు. కానీ ఒక 2 times వాడితే కూడా మనకి మంచి రిజల్ట్సే కనిపిస్తాయి. సో ఈ నట్ హ్యాబిట్ ఈ మధ్యన కొంచెం బాగానే పాపులర్ అవుతుంది అండ్ బాగుంటున్నాయి అంటున్నారు. నేను ఒక్కసారి వాడాను, ఇవి ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి. నేను ఒకసారి వాడాను. కొంచెం టైం తీసుకొని టాస్క్ లాగా మనం అప్లై చేసుకొని వెయిట్ చేసి తలకి స్నానం చేసి కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, నాట్ లైక్ ఇలా పెట్టామా అయిపోయిందా అన్నట్టేం కాదు. సో వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అమెజాన్లో మనకి ఎప్పుడు పడితే అప్పుడు సేల్ అవన్నీ నడుస్తూనే ఉంటాయి, కాబట్టి మీకు ఏమైనా కావాలి అనుకుంటే మీరు తీసుకోండి. అండ్ ఈరోజు నేను ఈ లిప్స్టిక్ పెట్టుకొని చూపిస్తాను. ఇప్పుడు బాగా డల్గా ఉన్నాను కదా లిప్ బామ్ పెట్టుకోవడం వల్ల. ఈ లిప్స్టిక్ పెట్టుకున్నాక చూడండి, సో వెంటనే కొంచెం బ్రైట్ అప్ అయింది కదా. లేదు హరీష్ అలాగే ఉన్న వేడిసినట్టు అంటారా? సో ఏం చెప్తున్నాను, ఏదో చెప్తున్నాను. సో ఈరోజు వీడియోలో బ్రాకలీ సూప్ చేసి చూపిస్తాను. అది కూడా మస్ట్ ట్రై. ఇప్పుడు కొంచెం ఈ సీజన్లో మనకి మంచిగా బ్రాకలీ దొరుకుతుంది, రీజనబుల్ రేట్స్లోని మంచి క్వాలిటీవి దొరుకుతున్నాయి. అది చాలా హెల్దీ అట. మెయిన్గా పిల్లలకి ఎలా పడితే అలా పెడితే, ఎలాగైనా పెడితే వాళ్ళకి చాలా బాగుంటుందంట. కాబట్టి నేను చాలా రోజుల తర్వాత కెమెరాలో కాకుండా ఫోన్ కెమెరాలో వీడియో షూట్ చేస్తున్నాను. అందుకే నేను అటు చూస్తున్నా. నాకు ఆ రెడ్ డాట్ని చూడాలా, కెమెరాని చూడాలా అనేది ఇంకా నా మైండ్ రిజిస్టర్ చేసుకోవట్లేదు. మేబీ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నట్టు ఉండొచ్చు, ఇందాక వరకు పక్కకు చూసి మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు. సో నా కళ్ళుని చూడద్దు ఈరోజు, ఓకేనా? సో బ్రాకలీ ఎలా అయినా పిల్లలకి ఇస్తే చాలా మంచిది అంటున్నారు. కాబట్టి మీరు ఈ రెసిపీ చేసి ఇవ్వండి, పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. మన వైబు నాన్నకు కూడా చాలా నచ్చింది. సో అదన్నమాట. అంతే. అయితే సూప్ రెసిపీ చూసేసేయండి. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. బాయ్ బాయ్. సో చూసారు కదా, లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీకు ఏది నచ్చినా మీరు లింక్ అనేది చూడొచ్చు డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ లిషియస్లో ఇంకొన్ని ఆర్డర్ చేసినప్పుడు దీని మీద డిస్కౌంట్ కనిపిస్తే తీసుకున్నా. ఇది చికెన్ వింగ్స్ అన్నమాట. మనకి ప్యాక్ ఆఫ్ 7 వస్తాయి. మెయిన్‌గా నాకు ఒకటి ప్రాబ్లమ్ ఏంటంటే ఈ డిషెస్ తోటి, ఈ చిన్న డబ్బా మీద ఎక్కడ హౌ టు యూజ్ అని ఉండదు. నేను మర్చిపోయాను దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది.
యాప్ ఓపెన్ చేసి చూడాలని అప్పటికి ఐడియా రాలేదు. ఆ డబ్బా మీద కూడా చూసా ఎక్కడ ఎలా వాడాలి అని మెన్షన్ చేసి లేదు. సరే పాన్ ఫ్రై చేసేద్దాం అనుకోని పాన్ మీద కొంచెం ఆయిలేసి పెట్టాను. పెట్టినప్పుడే నాకెందుకో డౌటొచ్చింది. బ్రెడ్‌తో చేసిన బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి చుట్టుపక్కల. మనం డీప్ ఫ్రై చేయాలేమో అనిపిచ్చింది. తర్వాత గుర్తొచ్చింది. ఇలా పెట్టిన తర్వాత నేను యాప్‌లో చూస్తే డీప్ ఫ్రై చేయాలనుంది. ఎందుకులే మళ్ళీ లోపల వరకు కుక్ అవుతదో లేదో అని చెప్పి, మళ్ళీ ఆ పెనం మీద ఉన్నదాన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రై చేశాను. అదిగోండి. మనకి ఏంటేంటో కష్టాలొస్తుంటాయి. వెరైటీ, వెరైటీ కష్టాలొస్తుంటాయి. సో, ఇలాగా డీప్ ఫ్రై చేసేస్తే చాలా బావుంది. హ్మ్. ప్రతిసారి కాకపోయినా ఎప్పుడైనా మనం బయట వింగ్స్ డైరెక్ట్‌గా కొనే బదులు మనం చెయ్యొద్దు, బయట తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి రెడీ టు యూజ్ అప్పుడప్పుడు యూజ్ చేయొచ్చు. ఎంత లేదన్నా వీటిల్లో గూడా కొంచెం ప్రిజర్వేటివ్స్ అవి ఉంటాయి కాబట్టి, మనం తినకపోతేనే మంచిది. బట్ తినాలి అనిపిస్తుంది అనుకుంటే కొంచెం ఏదో ఒకటి చేయాలి కదా! సో, చాలా యమ్మీ ఉన్నాయి. అందరం ఒక్కొక్క 2, 2 తినేసాము. అయిపోయింది. మా ఆయన ఈ పెద్ద వాటర్ మెలన్ తీసుకొచ్చారు. 6 కేజెస్‌ది. అంత పెద్దదెందుకు తెస్తారో నాకర్థమే అవ్వదు. దీన్నిప్పుడు కట్ చేసి, జ్యూస్ చేసి ఏదో ఒకటి చేయాలి. అండ్ వీడికి కెమెరా పెట్టగానే నేను గుడ్ బాయ్ అనుకోని చూడండి ఎక్స్‌ప్రెషన్ ఎలా మార్చేసాడో. తర్వాత ఎలా తినాలో వాటర్ మెలన్ చూపిచ్చు అంటే అలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. టిపికల్ టోడ్లర్ అన్నమాట. సో, అలా తినాలి. మీరు నార్మల్‌గా తింటున్నారేమో చూసుకోండి. వాటర్ మెలన్ అలా తినాలి. ఓకేనా? అండ్ చెప్పాను కదా! బ్రోకలీ సూప్ చూపిస్తానని చెప్పి. ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి. క్విక్‌గా మనకి 15 మినిట్స్‌లో అయిపోద్ది. అండ్ ఎంత యమ్మీ ఉందంటే చాలా చాలా రిచ్ ఫ్లేవర్ వచ్చింది. ఎందుకంటే ఇది బ్రోకలీ ఆల్మండ్ సూప్ అన్నమాట. సో, బాదాం కూడా ఏస్తాం మనం. కాబట్టి ఇంకా ఎక్స్‌ట్రా క్రీమ్ లాంటిది అక్కర్లేనివి ఏయకుండా అన్నీ కొంచెం నీట్ ఇంగ్రీడియెంట్స్ అండ్ కొన్ని మినిమల్ ఇంగ్రీడియెంట్స్‌తో మనం జేస్తాము. కాబట్టి మస్ట్ ట్రై రెసిపీ. మీరు ట్రై చేసి నాకు తప్పకుండా చెప్పాలి. సో, దీనికోసం కొంచెం బటర్ తీసుకున్నాను. అందులో ఇవన్నీ మిక్సీ చేసేస్తాం కాబట్టి కటింగ్‌కి పెద్దగా ఆలోచించక్కర్లేదు. జస్ట్ కొన్ని ఆనియన్స్, కొన్ని గార్లిక్ తర్వాత కొత్తిమీర ఉంటది కదా! ఆ కొత్తిమీర స్టెమ్స్‌తో పాటు యేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. ఎప్పుడైనా మనకి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండాలి అనుకుంటే కొత్తిమీరతో ఆకులతో పాటు స్టెమ్స్ కూడా యేసుకుంటేనే బావుంటది. సో, ఇలా వేసేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఈ లోపల మనం బ్రోకలీని కట్ చేసి, చాప్ చేసి, అన్నీ చేసి పక్కనుంచుకోవాలి. అండ్ కొన్ని బాదాం కూడా తీసి పక్కనుంచుకోవాలి. అంతే. తక్కువ ఇంగ్రీడియెంట్స్ అని చెప్పాను కదా! సో, బ్రోకలీ మనకి చాలా మంచి వెజిటబుల్ టు ఇంక్లూడ్ ఇన్ అవర్ డైట్. ఇందులో మనకి ఇమ్యూనిటీ పెంచే వైటమిన్ సి ఉంటదంట. కాబట్టి ఈ సీజన్‌లో మనకి ఒకరోజు ఎండుంటుంది, ఒకరోజు వర్షం పడుతుంది, ఒకరోజు చలేస్తుంది. ఇలాంటి ట్రాన్సిషన్ టైమ్‌లో మనకి వైటమిన్ సి కొంచెం ఎక్కువున్నవి పెడితే, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ నుంచి ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతది. అండ్ మన అన్వి నాన్నకి కొంచెం కాఫ్ కూడా అయిపోయింది. అందుకు కూడా ఈ సూప్ చేశాను. అండ్ ఇది వచ్చేస్తే మనకి హెయిర్ అండ్ స్కిన్‌కి కూడా చాలా మంచిదంట. ఇందులో మనకి ఐరన్ అండ్ ఫోలేట్ ఉంటాయి. కాబట్టి హెయిర్ గ్రోత్‌కి కూడా హెల్ప్ అవుతది. అండ్ పిల్లలు ఈజీగా తినేస్తారు. రకరకాలు చేసుకోవచ్చు. ఈ సూప్ అయితే ఇంకా ఫెయిల్ ప్రూఫ్. సో, చూసారు గదా! నెక్స్ట్ ఈ బ్రోకలీ పీసెస్ కూడా వేసేసాను. వీటిలిని వేరేగా బ్లాంచ్ చేయడం అలా ఏం చేయలేదు. కాలీఫ్లవర్ ఎలా అయితే మనం కొంచెం వేడి నీటిలో కాసేపు ఉంచుతామో, లోపల ఏమైనా పురుగులుంటాయేమో అని చెప్పి. సో, అలా చేయడమే. బట్ ఫ్రెష్‌గా ఎప్పటిదప్పుడు చేసుకుంటే మనకంత టెన్షన్ ఉండదు. అండ్ ఇన్ని బాదం పలుకులు కూడా వేసేసాను. కొంచెం వాటరేసి వాటర్‌లో కూడా ఏసుకోవచ్చు. నేను ఒక స్టెప్ అటు ఇటు చేశా అంతే. సో, ఇందులో కొంచెం వాటరేసి దీన్ని మంచిగా బాయిల్ అయ్యి కుక్ అవ్వనిద్దాము. తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ చేసేసి, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ ఎసేసుకోవడమే. ఇంకా ఎక్స్‌ట్రాగా మనం క్రీమ్ కానీ ఏమెయక్కర్లేదు. ఈ వీటిలతోటే చాలా రిచ్‌గా వస్తది. ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతది బాదాం వల్ల. అండ్ ఆ టెక్స్చర్ అన్నీ గూడా చాలా బావుంటాయి. సో, ఇంకోటి ఏం చెప్దామనుకున్నానంటే, సో, బాదాం చాలా మంది తొక్క తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు మీరు కాసేపు నానబెట్టి తొక్క తీసేసి కూడా ఏసుకోవచ్చు. నేను పర్లేదులే అన్నట్టు ఏస్తా. సో, చూసారా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసి ఓన్లీ ఆహ్, అవన్నీ కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసేద్దాం వాటరేసి కొద్దిగా. ఇంకా మీరందరూ ఈ మధ్యన ఏమన్నా స్పెషల్ డిష్ చేసారా? తర్వాత నానిదొక కొత్త పాటొచ్చింది చూసారా?
ఆయా షేర్ అనుకుంటా. ఆహ్, చూసారా నచ్చిందా? ఇప్పుడు అందరూ జడలు అమెజాన్‌లో తెగ దొరికేస్తాయంటే అందరూ తెగ కొనేస్తున్నారంట. నాకు భయమేస్తుంది. ఓరి నాయనో! రోడ్డు మీద ఇప్పుడు అబ్బాయిలందరూ గూడా జడలేసుకొని తిరుగుతారో ఏంటో అనుకున్నా. బట్ తర్వాత అక్కతో మాట్లాడినప్పుడు అన్నది రీల్స్ చేస్తారే అన్నది. ఓహో! రీల్స్ చేస్తారా అని అప్పుడు నాకెలిగింది. సో, బాదాం అన్నీ ఉన్నాయి కదా! అది ఒక చిన్న పీచులాగా ఉంటది కాబట్టి, ఇలా స్ట్రెయిన్ చేసేయాలి. నా మిక్సీ అంత మంచిగా పనిచేయట్లా. అందుకని ఆ బాదం కొంచెం ఉండిపోయింది. ఇంకా ఓపికగా కొంచెం మంచిగా చేస్తే అసల మనకి వేస్టేజ్ అనేది ఏముండదు. స్ట్రెయిన్ చేసేస్తే ఏంటంటే, మనకి క్లియర్ సూప్ లాగా ఉంటది కాబట్టి, పిల్లలు బిజారు చేయకుండా తినేగలుగుతారు, తాగేయగలుగుతారు. సో, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ అంతే. ఇంకా ఎక్స్‌ట్రాగా వేరే చిల్లీ ఫ్లేక్స్ అని, అదని, ఇదని ఏం ఏసుకోక్కర్లేదు. సో, స్ట్రెయిన్ చేసేసాము. ఇప్పుడు ఇందులో ఆ 2 వేసేసుకొని మంచిగా బాయిల్ అవ్వనిచ్చి సర్వ్ చేసేయడమే. బావుందా ఈ సింపుల్ రెసిపీ? జస్ట్ 5 ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోయింది గదా! చూసారా ఎంత బావుందో? నాకెంత నచ్చేసిందో టేస్ట్ అసలు. వావ్! అనిపిచ్చింది. అప్పుడప్పుడు సింపుల్ ఇంగ్రీడియెంట్స్ అండ్ సింపుల్ మెథడ్స్‌లో చేసే రెసిపీసే బావుంటాయి. మనం అనుకుంటాం ఎక్కువ కష్టపడిపోయి మసాలాలు రుబ్బేసి, అది చేసి, ఇది చేసి కింద మీద పడి కష్టపడితేనే బావుంటాయని కాదు. కానీ కాదు. ఎంత సింపుల్‌గా వంట చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటది. అంత హాయిగా ఉంటాయి. ఎంతమంది అవునంటారు? కాదని అంటున్నారా ఎవరైనా? చెప్పండి. సో, సాల్ట్ అది సరిపోయిందా అని చూస్తే సాల్ట్ సరిపోలేదు. కాబట్టి మనం కొంచెం సాల్ట్ ఎక్కడేసావు అసలు అంటారా? సో, ఫైనల్లీ అయిపోయింది. అండ్ నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై. టాటా.